సో ఇప్పుడు ఈ వీడియోలో మనం మాట్లాడుకునేది డిగ్రీ విత్ ఐఏఎస్ అండి. సో హైదరాబాద్లో అన్ని ఇన్స్టిట్యూట్లు ఈ డిగ్రీ విత్ ఐఏఎస్ ఫోకస్ చేయబోతున్నారు. ఇప్పుడు మనం చూసుకుంటే యూపీఎస్సీ రిఫార్మ్స్ వస్తూ ఉన్నాయి, ఏజ్ లిమిట్ అనేది తగ్గిస్తూ ఉన్నారు, అండ్ ఆప్షనల్ ఇక రకరకాల సీసాట్ ఉండదు, ఆప్షనల్ తీసేస్తారు. సో రకరకాల వార్తలు అయితే మనం చాలా చూసాం. ఇప్పుడు చాలామంది హైదరాబాద్లో డిగ్రీ విత్ ఐఏఎస్ పేరుతో నయాదందా స్టార్ట్ అయింది. ఏంటి నయాదందా అంటే అసలు డిగ్రీ విత్ ఐఏఎస్ కాన్సెప్ట్ ఏంటి? జనరల్గా డిగ్రీ విత్ ఐఏఎస్ కాన్సెప్ట్ ఏంటి అంటే వాళ్ళు చిన్న వయసు నుంచే సివిల్స్ క్రాక్ చేయాలనే ఒక లక్ష్యంతో ఈ కాంపిటీషన్ని అంటే రెగ్యులర్గా మనము డిగ్రీ అని బీటెక్ కానీ అయిపోయిన తర్వాత మనం తీసుకునే కోచింగ్ ఏదైతే ఉందో వాళ్ళకంటే మెరుగ్గా తక్కువ ఏజ్లో 1-2 అటెంప్ట్స్లోనే నేను సివిల్స్ క్రాక్ చేయాలి, ఆ పోటీని నేను తట్టుకోవడానికి ముందు నుంచే ప్రిపరేషన్ చేయాలి, ముందు నుంచే సన్నద్ధం అవ్వాలి ఈ డిగ్రీ విత్ ఐఏఎస్ ఆ డిగ్రీ విత్ సివిల్స్ ఎజెండా. కానీ దీన్ని నీరు గారుస్తూ అంటే కొంతమంది జెన్యున్గా చేసేవాళ్ళు ఉన్నారు, కానీ ఈ పద్ధతిని ఈ డిగ్రీ విత్ ఐఏఎస్ని కేవలం డబ్బులు దండుకోవడానికి స్టూడెంట్స్ నుంచి లేకపోతే సామాన్య మధ్యతరగతి ప్రజల నుంచి ఈ డిగ్రీ విత్ ఐఏఎస్ పేరుతో 5,000, 10,000 లేకపోతే 25,000 ప్రతి సంవత్సరం మనకు అయ్యే ఖర్చు డిగ్రీకి పెద్ద కాలేజీలో అయితే ఒకవేళ 5-10,000 ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, ప్లస్ ఆర్ మైనస్, దట్ ఈస్ హోల్ డిఫరెంట్ థింగ్. బట్ ఇక్కడ 25,000 అయ్యే కోర్స్ని ఈ ఐఏఎస్ అనే ఒక పేరుని ఈ కీవర్డ్ని వాడేసి ఈ ట్యాగ్ను వాడేసేసి 1,80,000 2 లక్షలు వసూలు చేస్తూ ఉన్నారు. అంటే దాదాపు మనము 75,000 మనం ఇక్కడ ఖర్చు పెట్టాల్సింది మన ఖర్చులు అయితే వాళ్ళు ఎంత తీసుకుంటున్నారంటే మనకి ఈ ఐఏఎస్ ట్యాగ్ యాడ్ చేసి దాదాపు 4 సంవత్సరాలు కలిపి దగ్గర 5 లక్షల నుంచి 6 లక్షలు. అంటే ఈ పేరు ఎందుకు, ఇది కరెక్టా కాదా, మనం ఎలాంటి డిగ్రీ విత్ ఐఏఎస్ జాయిన్ చేస్తున్నాం ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఎందుకు అంటే మనకి ఇంటర్ అయిపోయిన తర్వాత ఫుల్ మైండ్ అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది, మెచ్యూరిటీ అనేది. సో ఎక్కువగా ఏంటి అంటే 99% పిల్లలు తప్పుదోవ అంటే వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి, సివిల్స్ క్రాక్ చేయాలి, వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి వాళ్ళు ఒక క్యాంపస్లో ఉంచి అక్కడే సివిల్స్ కోచింగ్ జరుగుతుంది, అక్కడే డిగ్రీ క్లాసులు జరుగుతాయి, ఓకే, అక్కడే సివిల్స్ కోచింగ్, అక్కడే డిగ్రీ క్లాసులు, వాళ్ళ యొక్క వాతావరణం అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి దానికి సంబంధించే చాలా యాట్రిషన్ ఉంది. యాట్రిషన్ అంటే ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యి సెకండ్ ఇయర్ మానేసే వాళ్ళ సంఖ్య దాదాపు 100లో 30 నుంచి 40 మంది. అరే దిస్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ, లేకపోతే రకరకాల కారణాలు అక్కడ జాయిన్ అయిన ఇన్స్టిట్యూట్ చెప్పింది వీళ్ళకి అర్థం కాకపోవచ్చు, లేకపోతే వాళ్ళు కరెక్ట్గా చెప్పిన ఈ పిల్లలు దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోలేకపోవచ్చు. దీనివల్ల ఈ యాట్రిషన్ రేటు అంటే జాయిన్ అయిన తర్వాత కొంతమంది డ్రాప్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది. ఏది కంప్లీట్గా సివిల్స్ తర్వాత డిగ్రీ, దాంతోపాటు లైబ్రరీ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసి వాళ్ళని చదివించడానికి ఫ్యాకల్టీసు మెంటార్స్ అవైలబిలిటీలో ఉండి అండ్ అన్ని డిగ్రీ విత్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో కూడా ఆల్మోస్ట్ ఈ ఫ్యాకల్టీ మంచి ఫ్యాకల్టీ ఢిల్లీ ఫ్యాకల్టీ వస్తారు, పాన్ ఇండియా ఫ్యాకల్టీ వస్తారు, సివిల్స్కి సపరేట్గా ఫ్యాకల్టీ, తర్వాత డిగ్రీకి సపరేట్గా ఈ విధంగా జరుగుతూ ఉంది. ఇది అంతా కాకుండా ఇప్పుడు కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, హాస్టల్ ఒక చోట, యూపీఎస్సీ క్లాసులు ఒక చోట, ఇంకోటి ఏంటి అంటే దీనికి సంబంధించి డిగ్రీ క్లాసులు ఒక చోట. అంటే పిల్లోడు హాస్టల్కి వెళ్ళాలంటే ఒక దగ్గర ఉండాలి, యూపీఎస్సీ క్లాసుల దగ్గరికి వెళ్ళాలంటే ఒక దగ్గర ఉండాలి, డిగ్రీ క్లాసులు అంటే ఇంకొక దగ్గరికి వెళ్ళాలి. ఈ మొత్తం 3 దాంట్లో చూసుకుంటే యూపీఎస్సీకి ఎన్ని అవర్స్ కేటాయిస్తారు, ఎన్ని గంటలు డిగ్రీ కోసం కేటాయిస్తారు, క్వశ్చన్ మార్క్. దీనికి ఆన్సర్ లేదు. వీడు ఎక్కడ ప్రిపేర్ అవుతాడు, పిల్లోడు ఎక్కడ కూర్చొని ప్రిపేర్ అవుతారు? ఫ్రీగా ఏమన్నా దానికి సంబంధించి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారా, ఒక లైబ్రరీ ఏమన్నా ఉందా? దానికి ఆన్సర్ ఉండదు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ హాస్టల్ మీరు ప్రతి పేరెంట్ ఆలోచించాలి. మీరు ఆలోచించడానికే మొత్తం ఇన్ఫర్మేషన్ని మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఒక పిల్లవాడిని ఒక డెసిషన్ తీసుకొని ఒక డిగ్రీ విత్ ఐఏఎస్లో జాయిన్ చేశారంటే పిల్లవాడి భవిష్యత్తు మనం ఎక్కడ జాయిన్ చేపిస్తున్నాం ఖచ్చితంగా ఆలోచించాలండి మనం. సో ఇప్పుడు ఇలా కాకుండా మనం చూసుకుంటే ఇదంతా కలిపి శరత్ చంద్ర కానివ్వండి, తర్వాత ఇగ్నైట్ కానివ్వండి హైదరాబాద్లో, తర్వాత 300 acres క్యాంపస్ ఉన్న తక్షశిల కానివ్వండి, దీనికి కూడా మంచి క్యాంపస్ ఉందండి, దానికి సంబంధించి కూడా నేను వీడియో టూర్ చేశాను, అక్కడికి వెళ్ళి విజిట్ చేయడం కూడా జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం తక్షశిల కూడా నేను విజిట్ చేశాను, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు అప్డేట్ చేశాను. దీంతో పాటు నారాయణ కానివ్వండి, చైతన్య, వాళ్ళకి సపరేట్ క్యాంపస్లు ఉన్నాయి. పిల్లవాడు హాస్టల్కి ఒక దగ్గర పోవాల్సిన అవసరం లేదు, యూపీఎస్సీకి ఒక దగ్గర పోవాల్సిన అవసరం లేదు, డిగ్రీ క్లాసుల కోసం ఇంకో దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం అంతకంటే లేదు. అన్నీ కూడా ఇన్ హౌస్ క్యాంపస్లోనే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు.
సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంత వాళ్ళు కష్టపడితేనే దీంట్లో కూడా ఎంతో కొంత డ్రాప్ అయ్యే వాళ్ళు ఉండొచ్చు మేబీ. ఒకవేళ ఇన్స్టిట్యూట్ బాగానే చెప్పినా పిల్లవాడు ఆ వాతావరణానికి అలవాటు పడకపోవచ్చు. మీరు ఎక్కడ జాయిన్ అయినా, తక్షశిలలో జాయిన్ అయినా, నారాయణలో జాయిన్ అయినా, సరక్స్లో జాయిన్ అయినా, ఇగ్నాట్లో జాయిన్ అయినా, లేకపోతే హైదరాబాద్లో కొత్త దందా స్టార్ట్ అవబోతుందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, దానికి సంబంధించిందైనా మీరు అడగాల్సింది యూపీఎస్సికి ఎన్ని గంటలు కేటాయిస్తారు, డిగ్రీకి ఎన్ని గంటలు కేటాయిస్తారు. 3 సంవత్సరాల్లో రెగ్యులర్గా మన జిఎస్ ఫౌండేషన్ కోర్స్కి ఎవరు వస్తారు? గ్రాడ్యుయేట్స్ వస్తారు. ఎంతో కొంత మెచ్యూరిటీ ఉంటుంది వాళ్ళకి. సో వీళ్ళు ఏంటంటే ఇంకా టీనేజ్లోనే వీళ్ళు డిగ్రీ అనేది మొదలు పెడతారు. దానికి సంబంధించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ ఇవన్నీ కూడా మనము ఆలోచించి విశ్లేషణ చేసుకొని ప్రాపర్గా డిగ్రీ విత్ ఐఏఎస్ ఏంటి. ఇప్పుడు ఇంకొకటి ఏంటి అంటే అందరూ సపరేట్ ఫ్యాకల్టీ, డిగ్రీకి సపరేట్, యూపీఎస్సీ సపరేట్ అందరూ పెడుతున్నారు. దే ఆర్ ట్రైయింగ్ అట్లీస్ట్, చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే నేను దగ్గర నుంచి చూసాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. అండ్ ఇక్కడ చూసుకుంటే డిగ్రీ విత్ ఐఏఎస్ పేరుతో 5 నుంచి 6 లక్షలు వసూలు చేస్తున్న ఏదైతే ఇన్స్టిట్యూట్స్ కానీ కాలేజెస్ ఉన్నాయో, పేరెంట్స్గా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే డిగ్రీ విత్ ఐఏఎస్ పేరుతో హైదరాబాద్లో మిస్లీడ్ జరుగుతుందా, లేకపోతే ప్రాపర్ కోచింగ్ జరుగుతుందా అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ మీరు జాయిన్ అయ్యేటప్పుడు మీరు కొన్ని విషయాలు ఖచ్చితంగా మీరు డిగ్రీ విత్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఏదైనా కానీ అడగాలి. ఫస్ట్ పాయింట్, హాస్టల్ ఒక దగ్గర, యూపీఎస్సీ ఒక దగ్గర, డిగ్రీ క్లాసెస్లో ఒక దగ్గర అంటే దానికి సంబంధించి పిల్లవాడికి ఎంతవరకు న్యాయం జరుగుతుంది, ఎన్ని అవర్స్ కేటాయిస్తారు, దీనికి సంబంధించి చదువుకోవడానికి ఎలా పాసిబుల్ అవుతుంది, వాళ్ళు చదువుకునేటప్పుడు ఏ విధంగా డౌట్స్ క్లియరెన్స్ ఉంటుంది. యూపీఎస్సీ చెప్పే ఫ్యాకల్టీయే డిగ్రీకి కూడా, అంటే జనరల్ ఫౌండేషన్ క్లాసులు ఎవరైతే మంచి ఫ్యాకల్టీ మీరు పెడుతున్నారో, లేకపోతే మంచి ఫ్యాకల్టీ వస్తారో, మంచి ఫ్యాకల్టీ మార్కెట్లో అవైలబిలిటీలో ఉన్నారో, దానికి సంబంధించి డిగ్రీ విత్ ఐఏఎస్ కూడా మీరు అదేవిధంగా వాళ్ళ స్టూడెంట్స్ కూడా ఇవే మంచి ఫ్యాకల్టీని పెడుతున్నారా లేదా అని ఖచ్చితంగా అడగాలి. అండ్ దెన్ ఎన్ని అవర్స్ కేటాయిస్తున్నారు అనేది అడగాలి. ఫస్ట్ ఇయర్ ఏంటి ప్లాన్, ఏమేమి చేస్తారు, సెకండ్ ఇయర్ ఏమేమి ప్లాన్ చేస్తారు, థర్డ్ ఇయర్ ఏమేమి ప్లాన్ చేస్తారు. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే పిల్లలు ఈ టీనేజ్లో ఉన్నప్పుడు మన పిల్లోడు ఖచ్చితంగా ఇబ్బంది లేదు, వీడు డైరెక్ట్గా మా పిల్లోడు హాస్టల్కి వెళ్తాడు, యూపీఎస్సీ క్లాసులకి వెళ్తాడు, డిగ్రీకే వెళ్తాడు, మధ్యలో చిన్న ఎన్ని డీవియేషన్లు వచ్చినా, ఎవరు ఎంతో చెడగొట్టినా, ఒక ట్రాకింగ్ లేకపోయినా వానికి సెల్ఫ్గా ఇంట్రెస్ట్ ఉంది మా పిల్లలకి అంటే ఖచ్చితంగా మీరు ఆలోచించవచ్చు. కానీ అన్ఫార్చునేట్లీ 99% పిల్లలు కొంత చిన్న పిల్లలు కాబట్టి టీనేజ్లో ఉంటారు కాబట్టి డీవియేషన్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కంట్రోల్ లేదు, దెర్ ఇస్ నో కంట్రోల్. జనరల్గా ఎందుకు కొనిస్తాం సెల్ ఫోన్ని, ఎడ్యుకేషన్ పర్పస్ వాడుకోవాలని పిల్లలకి మనం సెల్ ఫోన్ కొనిస్తాం. కానీ వాళ్ళు ఏం చేస్తారు తెలియకుండానే గేమ్స్ అని అవని ఇవని అన్వాంటెడ్ థింగ్స్, లేకపోతే సోషల్ మీడియాలో కానీ ఈ విధంగా ఏంటి అంటే వాళ్ళ టైం అనేది ఎక్కువ వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఫోన్ని చాలా బాగా వాడుకుంటారు కూడా. కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఫోన్ కూడా ఎలా ఉండదు. వాళ్ళు ఇంకా టీనేజ్లో ఉంటారు కాబట్టి ఫోకస్ ఎప్పుడు స్టడీ మీద ఉండాలి. ఓకే, కొంత మెచ్యూరిటీ వచ్చిందాక మనం ఖచ్చితంగా పిల్లల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ తర్వాత వచ్చేసి రిఫండ్ పాలసీ ఒకటి ఖచ్చితంగా అడగాలి. 2 పాయింట్లు మాత్రం మీరు ఖచ్చితంగా ప్రామిస్ తీసుకోండి. ఇది ఏ డిగ్రీ విత్ ఐఏఎస్లో జాయిన్ అయినా కానీ, ఏ ఇన్స్టిట్యూట్ అయినా కానీ రిఫండ్ పాలసీ ఒకటి. 2, ఫస్ట్ ఇయర్లో నేను డ్రాప్ అవుట్ అయ్యాను అనుకుందాం. ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత నాకు ఇన్స్టిట్యూట్ నచ్చలేదు. ఇన్స్టిట్యూట్ నచ్చకపోతే మనం ఏమి ఇబ్బంది పెట్టకుండా మన డిగ్రీ కంటిన్యూ చేసేలాగా వీళ్ళు సపోర్ట్ చేస్తారా, దానికి సంబంధించి కంపల్సరీ ఈ పాలసీ అనేది మీరు కంపల్సరీ ప్రామిస్ తీసుకోవాలి, ఆన్ పేపర్ కూడా తీసుకోవాలి. అండ్ రిఫండ్ పాలసీ ఏంటి అంటే వీళ్ళు చెప్తారు కదా, మేము ఫస్ట్ ఇయర్లో ఎన్సీఆర్టీస్ చెప్తాం, టెస్ట్ సిరీస్ పెడతాం, ఆన్సర్ రైటింగ్ నేర్పిస్తాం, కరెంట్ అఫైర్స్ చెప్తాం, లేకపోతే వేరే క్లాసులు చెప్తాం, ఇవన్నీ చెప్తారు కదా. అవన్నీ కరెక్ట్గా ఇంప్లిమెంట్ కాకపోతే రిఫండ్ పాలసీ ఏంటి? ఎందుకంటే ₹1 ₹2 కట్టలేదండి. మనం కడుతుంది ఏంటి, దాదాపు 2 లక్షలు కడుతున్నాం. 1,60,000 నుంచి 1,80,000 ఉంటుంది. దాంతోపాటు ఆ పిల్లోడికి ట్రాన్స్పోర్ట్ ఫీజులు, దాంతోపాటు ఖర్చులు, బుక్స్ ఖర్చులు, ఇవన్నీ కలిపి సంవత్సరానికి ₹1,00,000 అదనంగా అవుతుంది. మనము ఇన్స్టిట్యూట్ కట్టేది 6 లక్షలు అయితే దాంతోపాటు ప్రతి సంవత్సరం అదనంగా 1,00,000, అంటే 3 సంవత్సరాలు కలిపి దాదాపు 3 లక్షలు, అంటే దాదాపుగా 8 నుంచి 9 లక్షలు మనం ఖర్చు పెడతా ఉన్నాం. నేను సివిల్స్ ఎగ్జామ్కు సంబంధించి సివిల్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో క్రాక్ అవుతుంది, లేకపోతే సివిల్స్ ఎగ్జామ్ ఖచ్చితంగా గ్యారంటీ ఇస్తారా నాకు ర్యాంక్ వస్తుందని. ఎందుకంటే కొందరు ఢిల్లీలో చేస్తున్నారండి, ఖచ్చితంగా ప్రిలిమ్స్ క్లియర్ చేస్తామని చెప్పి పిల్లల దగ్గర నుంచి లేకపోతే రిఫండ్ అన్నట్టు ఏదో మాట్లాడతారు, ప్రమోటింగ్ చేసుకుంటున్నారు. బట్ రియాలిటీలో లేదు, ఢిల్లీలో మాట్లాడుతున్నాను. హైదరాబాద్లో అట్లా ఎవరు చేయట్లేదని నాకు తెలుసు. ఒకవేళ చేస్తుంటే దాన్ని ఖచ్చితంగా నేను బయటపడతా.
అయితే ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత ఎలాంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే చెప్పలేము. కొన్నిసార్లు ఇన్స్టిట్యూట్ అనేది బాగా చెప్తుండొచ్చు, కానీ మనమే దాన్ని క్యాచ్ చేయలేకపోతుండొచ్చు. అండ్ లేకపోతే మనకి రకరకాల ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉండొచ్చు, లేకపోతే మనకు 1 ఇయర్ సరిపోతుంది. అక్కడ మన వాతావరణం చూసిన తర్వాత అశోక్ నగర్లో కానీ లేకపోతే ఈ సివిల్స్ వాతావరణం చూసిన తర్వాత ఇంత డబ్బులు ఖర్చు పెట్టకుండా తక్కువ ఖర్చులో మనం ఓన్లీ జిఎస్ ఆల్రెడీ తీసేసుకొని ఆప్షనల్ ప్రిపేర్ అవుతూ తర్వాత మా ఆన్సర్ రైటింగ్ ఒకటి, పర్సనల్ మెంటారింగ్ ఒకటి అవసరం దానికి, దాంతోపాటు టెస్ట్ సిరీస్ అవసరం, అంతవరకే తీసుకుందాము, ఎక్కడ బాగుంటే అక్కడ తీసుకుందాము. సో సంవత్సరాన్ని 2 లక్షలు ఇక్కడ ఎందుకు ఖర్చు పెట్టాలి అనే ఆలోచన మనకు వచ్చిన ఈ ఫస్ట్ ఇయర్ తర్వాత ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా మన సర్టిఫికేట్లు మనకి ట్రాన్స్ఫర్ కానివ్వండి, ఎలాంటి ఇబ్బంది మమ్మల్ని పెట్టము అనే ప్రామిస్ మీరు తీసుకోవాలి. ఇవన్నీ తీసుకొని మీరు అడుగు ముందుకేయాలి. ఇది పిల్లల భవిష్యత్తు, ఆలోచించండి. వాళ్ళ డబ్బులే ముందులేండి, ఒకసారి వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చేస్తాయి, దానికన్నా సమస్య కాదు. కానీ ఇక్కడ మన డబ్బులు కొంత డబ్బులు పోయి మళ్ళీ మెంటల్గా సైకలాజికల్గా ఎంత డిస్టర్బ్ అవుతారంటే, మీకు కొంతమంది పిల్లవాళ్ళు నేను చూశాను డిగ్రీ విత్ ఐఏఎస్ జాయిన్ అయ్యి సివిల్స్లో పాస్ అవ్వడం సంగతి, ఇంట్రెస్ట్ పోవడం సంగతి ఒక పక్కన అడ్డుంచితే బిఏలో కూడా ఫెయిల్ అవుతున్నారు. కొన్ని కాలేజెస్ దానికి సప్లీస్ కూడా కడుతున్నారు. నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ నేను బయటికి చెప్పాల్సిన అవసరం లేదు, అనవసరంగా కాంట్రవర్సీ అవుతుందని నేను చెప్పట్లేదు. నా దగ్గర విత్ ప్రూఫ్తో ఉంది. ఎవరు ఏంటి అనేది అప్రస్తుతం, మనం కమెంట్ చేయదలుచుకోలేదు. పాపం వాళ్ళు కష్టపడుతున్నారు. కొంత స్టూడెంట్స్ 100 మంది కూడా అందరూ బాగా కష్టపడతారని కూడా లేదు, అందరూ స్టూడెంట్స్ సాటిస్ఫై అవుతారని కూడా చెప్పలేము, ఎందుకంటే పిల్లవాళ్ళు ఒక్కో రకంగా ఉంటారు. బట్ స్టిల్ ఒక మెరిట్ స్టూడెంటు సివిల్స్ క్రాక్ చేయాలనే ఉద్దేశంతో వచ్చిన పిల్లవాడు డిగ్రీ బిఏలో ఫెయిల్ అవ్వడం అంటే ఎంత పిల్లవాడు ఇంట్రెస్ట్ లూజ్ అయ్యాడు, ఎంత డీవియేషన్కి గురవుతున్నాడు అనేది మనం ఆలోచించాలి. ఆలోచించి ఈ డిగ్రీ విత్ ఐఏఎస్ జాయిన్ అవ్వాలా వద్దా, జాయిన్ అయితే ఎలాంటి దాంట్లో మంచి దాంట్లో జాయిన్ అవ్వాలి, ఒక క్యాంపస్ ఉండాలి, వాళ్ళు ఒక 24/7 కంటికి రెప్పలాగా మనం ఎట్లయితే కాపాడుకుంటామో వీళ్ళు టీనేజ్ నుంచి కొంచెం మెచ్యూర్ మైండ్ వచ్చేదాకా వాళ్ళు అలాగే కాపాడే ఇన్స్టిట్యూట్స్, అలాగే ఒక అట్మాస్ఫియరు, ఒక క్యాంపస్, ఒక ఎన్వైర్న్మెంట్ ఉన్న ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేస్తే బెటర్ ఎక్స్పోజర్ ఉంటుంది అనేది నా ఒపీనియను. ఇక్కడ నేను చెప్పిన ప్రతి పాయింట్ కేవలం మీరు ఇంకా విశ్లేషణ క్లియర్గా ఉండి సరైన నిర్ణయం తీసుకోవడానికే నేను ఈ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. చాలా క్లియర్గా నేను చెప్పాను కాబట్టి నేను అక్కడ బాగుందన్నాను అక్కడే జాయిన్ అవ్వండి, లేకపోతే ఇక్కడ బాగుందన్నాను ఇక్కడే వద్దు. నేను చెప్పే పాయింట్స్ కన్సిడర్ చేయండి, నోట్ చేసుకోండి. వాళ్ళ స్టూడెంట్స్ వస్తుంటే నోట్ చేసుకోండి పాయింట్స్ అన్నీ. నేను అన్ని వీడియోస్ చాలా ఇన్స్టిట్యూట్ తిరిగాను, చాలా క్యాంపస్లు కూడా చేశాను నేను. అండ్ ఢిల్లీలో, బెంగళూరులో, హైదరాబాద్లో, విజయవాడలో, వైజాగ్లో చాలా ఇన్స్టిట్యూట్స్ తిరిగి నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తా ఉన్నా. ఇంకొంతమంది ఏంటి అంటే నేను ఇదంతా చేస్తున్నాను, అందరికీ ఇలా ఇన్ఫర్మేషన్ అనేది ఓపెన్ లాగా చెప్తా ఉన్నాను, ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నా మీద కక్ష కట్టున్నారు. బట్ స్టిల్ ఐఎమ్ ఓకే. చాలామందికి దీనివల్ల యూజ్ కూడా ఉంది, చాలామంది జీవితాలు సరైన నిర్ణయం తీసుకోగలుగుతున్నారు. ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.